కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా యేసయ్య రాకడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నీవు ఎక్కడ అనే క్రైస్తవ సంఘాలను తట్టి లేపాలని ఆశతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనం. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, మీరేలా తొందర పెట్టుచున్నారు. పిల్లలు, ఎంత చక్కని మాట అండి, ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాట ఈ మాట ప్రభువు నోట ఎంత ధన్యత. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. నా విషయములో ఈ స్త్రీ ఒక మంచి కార్యము చేసెను. ఒక రోజున ఒక కుష్ఠరోగి తాను స్వస్థత పడిన తర్వాత, తాను బాగుపడిన తర్వాత సీమోను యేసు ప్రభుని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. యేసు ప్రభుకి ఘనమైన స్వాగతాన్ని పలికాడు. యేసు ప్రభుకి ఆహ్వానాన్ని పలికాడు. యేసు ప్రభు సీమోను ఇంటిలో భోజన పంక్తిలో కూర్చుంటే ఒక స్త్రీ, దేవుని బిడ్డరా, మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి యేసు ప్రభు తల మీద పోసింది. దేవుని బిడ్డరా, ఎంత చక్కని మాట అండి. యేసు ప్రభు తల మీద పోసింది. కారణం, ఆ అత్తరు బుడ్డి చాలా విలువైనటువంటి అత్తరు బుడ్డి అండి. ఒక సంవత్సరం అంతా కష్టపడితే ఎన్ని రూపాయలు వచ్చిందో, ఒక సంవత్సరం కష్టాన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చింది. విలువైన అత్తరు యేసు ప్రభు తల మీద దేవుని బిడ్డల పోసింది. పిల్లరా, ఈ అత్తరు బుడ్డి విలువైంది. ఈమె అనుకుంది, నా ప్రభు నాకు విలువైన వాడు, నా ప్రభు నాకు విలువైన వాడు. ఎంత ప్రేమించిందండి ఆ ప్రభుని. దేవుని బిడ్డరా, యేసు ప్రభుని ఎంత ప్రేమించింది. దేవుని యొక్క ప్రేమను పొందుకుంది. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, యేసు ప్రభుని మనం విలువైన వాడుగానే చూస్తున్నామా, లేకపోతే అందరిలో ఒకటిగా చూస్తున్నామా? మనం ఆరాధించుకునే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు అండి. దేవుని బిడ్డలు, దేవుణ్ణి ప్రేమించేవాడు ఏదైనా చేస్తాడండి. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎంతైనా చేస్తాడండి. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని కొరకు ఘనమైనటువంటి కార్యాలు చేస్తాడండి. యేసు ప్రభు తల మీద ఒక స్త్రీ, దేవుని బిడ్డలరా, అత్తరు ఎప్పుడైతే పోసిందో, యేసు ప్రభు పక్కనున్న శిష్యులు ఏమంటున్నారు అంటే, దేవుని బిడ్డలరా, 8వ వచనం, 26వ అధ్యాయం 8వ వచనం, శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దేవుని బిడ్డలరా, ఈ శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దేవుని బిడ్డలరా, యేసు ప్రభు పక్కన ఉన్న వాళ్ళే కోపడుతున్నారండి. యేసు ప్రభుతో ఉన్న వాళ్ళే కోపడుతున్నారండి. యేసు ప్రభుతో నిత్యము ఉండే వాళ్ళే కోపడుతున్నారండి. ఒక స్త్రీ మీద దేవుడేమో ఆమెను అభినందిస్తుంటే, యేసు ప్రభు పక్కనున్న తన శిష్యులు, దేవుని బిడ్డలు, కోపపడుతున్నారు. బొసు ఎక్కేవాడికి బొసు దిగేవాడే అడ్డమండి. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలే అడ్డమండి. ఒక భక్తుడు ఎలా అన్నాడు, నువ్వు నింద పడ్డావా, నింద ఒక 100 అనుకోవాలట. దేవుని బిడ్డరా, మన జీవితంలో యేసు ప్రభుతో సాగిపోతున్న మన జీవితాలు, దేవుని బిడ్డరా, యేసు ప్రభుతో నడుస్తున్న మన జీవితాల్లో కూడా అనేక మంది ఒక స్త్రీ మీద శిష్యులు ఎలా కోపడ్డారో మన మీద కూడా కోపడతారండి. ఈ స్త్రీ చేసిన పని ఏంటో తెలుసా? కోపాన్ని అధిగమించింది. దేవుని బిడ్డరా, మనం పరలోక రాజ్యం చేరాలి అంటే, ఆ ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలంటే, మన జీవితంలో కూడా కొన్ని అధిగమించాలండి. కోపాన్ని ఈమె అధిగమించింది. పరలోకం చేరుకోకుండా కొన్ని ఆటంకాలండి. దేవుని బిడ్డలరా, అంత మాత్రమే కాదు, యేసు ప్రభు శిష్యులు ఈ స్త్రీ మీద సణిగారు. దేవుని బిడ్డలరా, మన జీవితాల్లో కూడా కొంతమంది సణుగుతూ ఉంటారు, మన జీవితాల్లో కూడా కొంతమంది గొణుగుతూ ఉంటారు. నేను చెప్పనా, సహజంగా స్త్రీలు సణుగుతారు, కానీ ఇక్కడ యేసు ప్రభు శిష్యులు పురుషులే సణిగారండి. ఈ స్త్రీ చేసిన పని, దేవుని బిడ్డలరా, సణుగులు కూడా అధిగమించింది. పిల్లరా, ఈ
కార్యక్రమం చూస్తున్న పిల్లరా, మీ నా జీవితంలో దేవునితో నడుస్తూ ఉండగా, ఆ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండగా, ఆ దేవుణ్ణి సేవిస్తూ ఉండగా, ఆ దేవుణ్ణి మనం పూజిస్తూ ఉండగా మన మీదకి సణుగులు వస్తాయి. సణిగే వాళ్ళు ఉంటారు, అయినా అధిగమించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలా. మన మీద కోపపడే వాళ్ళు ఉంటారు, అయినా మనం అధిగమించుకుంటూ వెళ్ళాలా. మన నిందించే వాళ్ళు ఉంటారు, నింద ఒక 100 అనుకొని దేవుని బిడ్డలరా ఆశీర్వాదం అనుకొని మన జీవితంలో ముందుకెళ్ళాలా. అంత మాత్రమే కాదు, నిరాశపరిచే వాళ్ళు ఉంటారండి. కొంతమంది మనల్ని బలపరుస్తారు, కొంతమంది మనల్ని ప్రోత్సాహపరుస్తారు. దేవుని బిడ్డలరా, కొంతమంది మనలను నిరాశపరిచే వాళ్ళు ఉంటారు. మానవ జీవితాన్ని పాడు చేసేది దేవుని బిడ్డలరా చింత. దేవుని బిడ్డల చింత అనేది బతుకున్న మనిషిని చంపేసిద్ది. చితి అనేది చచ్చిపోయిన మనిషిని బూడిద చేసిద్ది. మీ నా జీవితంలో చింతలను కూడా దేవుని బిడ్డలరా మనము జయించవలసిన వారుగా ఉన్నాం. చింతలను కూడా మనము అధిగమించవలసిన వారుగా మనం ఉన్నాం. దావీదు భక్తుడు అంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు. దేవుని బిడ్డలరా, ఆ దేవుడితో మనము నడవాలి అంటే వెనక్కి కొన్ని లాగే శక్తులు ఉంటాయండి. అవి శరీర ఆశలు. దేవుని బిడ్డలరా, పండు కోసం దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడండి. ఒక దేవుని బిడ్డలరా, ఆదాము అవ్వలు ఒక్క పూట కూటి కోసం దేవుని బిడ్డలరా జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడండి. ఏశావు ఒక క్షణం సుఖం కోసం తన శక్తిని దేవుని బిడ్డలరా తన శక్తిని బలాన్ని పోగొట్టుకున్నాడండి. సంసోను 30 వెండి నాణ్యాల కోసం క్రీస్తుని అమ్మేసుకున్నాడండి. దేవుని బిడ్డలరా, బైబిల్ గ్రంథంలో యోధా. దేవుని బిడ్డలరా, మనం ప్రభు కొరకు మంచి కార్యాలు చేద్దాం. దేవునితో బల నమ్మకమైన దాసుడు అనిపించుకుందాం. విశ్వాస జీవితంలో సాగిపోతూ ఉండగా నిరాశ వచ్చిన ఈ స్త్రీ అధిగమించింది, కోపం వచ్చిన ఈ స్త్రీ అధిగమించింది. దేవుని బిడ్డలరా, అంత మాత్రమే కాదు, సణుగులు వచ్చిన ఈ స్త్రీ అధిగమించింది. మీ నా జీవితంలో ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ ముందుకెళదాం. ఆ దేవుని బిడ్డల ప్రభు చేత అభినందించబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రభా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలు అంతకంతకు ప్రభా బిడ్డలు వర్ధిల్లులాగున నీ కృపతో నింపండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.